ఓం శ్రీ గురుభ్యో నమః. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోతాడు. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. పద్మవ్యూహం మనకు తెలియకుండానే ఈ పదం మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. పద్మవ్యూహంలో చిక్కుకుపోయామా, సమస్యల్లో చిక్కుకుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నా పరిస్థితి ఉందని చెప్తూ ఉంటాం. కానీ అసలు ఈ పద్మవ్యూహం ఏంటి, దీని వెనక ఉన్న అసలు విషయం ఏమిటి, అభిమన్యుడు దాన్ని ఎందుకు ఛేదించలేకపోయాడు, ఇప్పుడు చూద్దాం. పద్మవ్యూహం అనేది యుద్ధంలో సైన్యం, ఇది శత్రు దుర్భేద్యం, అంతు పట్టని పరమ రహస్యం. అనుసరిస్తే ఎదుటి సైన్యానికి చెందిన ఎంతటి వీరులైనా సరే ఇందులోకి ప్రవేశించడం అనేది దుర్లభం. ఒకవేళ ప్రవేశించినా మళ్ళీ ప్రాణాలతో వెనక్కి వెళ్ళలేరు. ఈ వ్యూహం అంత పకడ్బందీగా రచించారు. అయితే మహాభారతంలో పద్మవ్యూహం ఛేదించటం తెలిసిన వారు నలుగురే: శ్రీకృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, అభిమన్యుడు. ఈ నలుగురికే మహాభారతంలో పద్మవ్యూహం ఛేదించడం అనేది తెలుసుంటుంది. అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి చెప్పడం వల్ల అభిమన్యుడికి పద్మవ్యూహ ప్రవేశం మాత్రం తెలుస్తుంది. ఈ పద్మవ్యూహంలో 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో రూపొందిస్తారు. తామర పువ్వు ఆకారంలో సైన్యాన్ని నిలుపుతారు. కష్టం. ఒకవేళ ఛేదించినా మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. అభిమన్యుడి విషయంలోనూ అదే జరుగుతుంది. పద్మవ్యూహాన్ని ఛేదించడం గజ వధ ద్వారా జరగాలని అర్జునుడు సుభద్రకు చెప్తాడు. ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని విన్నాడు. కాబట్టి పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి చొచ్చుకెళ్ళి కౌరవ సైన్యాన్ని కకలావికలం చేశాడు. అయితే అభిమన్యుడి ధాటికి కౌరవసేన బెంబేలెత్తిపోయింది. అభిమన్యుడికి తోడుగా భీముడు, దృష్టద్యుమ్నుడు, ద్రౌపదుడు, సాత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అయితే వారిని సైంధవుడు అడ్డుకున్నాడు. అర్జునుడిని తప్ప ఎవరినైనా సైంధవుడికి ఉంది. దీంతో పాండవ సైన్యం సైంధవుడి ధాటికి కకావికలమైంది. అభిమన్యుడు కర్ణుడిని మూర్ఛిల్లపోయేలాగా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలాగా చేశాడు. పలువురు వీరులను సంహరించాడు. అభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్తాడు. యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై కౌరవ యోధులంతా కూడా మూకుమ్మడిగా దాడి చేస్తారు. అతని రథాన్ని విరక్కొడతారు. నిరాయుధుణ్ణి చేసి బాణాల వర్షం కురిపించారు. అయినా వెరువని అభిమన్యుడి రథం చక్రం తీసుకుని గిరగిరా తిప్పుతూ రెచ్చిపోతాడు. కౌరవ యోధులు దాన్ని కూడా మొక్కలు చేస్తారు. చివరికి
గదతోనూ పోరాడతాడు, కానీ ఒక్కడు ఎంతసేపని పోరాడగలడు? చివరకు దుశ్శాసనుని కుమారుడితో జరిగిన ముఖాముఖి యుద్ధంలో. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.